ఇక కోనసీమ లేటెస్ట్ అప్డేట్ మనం చూసినట్లయితే ఈ జిల్లాలో పంచాయతీలు మారుతున్నాయి. ఇక మంచి రోజులు వచ్చాయంటూ అక్కడ ప్రజలైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కోనసీమ జిల్లా ప్రత్యేకత గనక మనం చూడాలంటే కోనసీమ జిల్లా గోదావరి నది డెల్టా ప్రాంతంలో ఉంది. ఇక గౌతమి, వశిష్ట, గోదావరి పాయలు ఈ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటాయి. అలాగే డెల్టా మైదానాలు ఈ ప్రాంత భౌగోళిక నిర్మాణం. అలాగే కాలువలు, చెరువులు ఈ ప్రాంతంలో విస్తరించి ఉంటాయి. ఇక పచ్చని పంట పొలాలు ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే నదీ డెల్టా ప్రాంతంగా కోనసీమ ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక కోనసీమ జిల్లా లేటెస్ట్ అప్డేట్కి వచ్చినట్లయితే కోనసీమలో 342 పంచాయతీలు అయితే మనం చూసుకోవచ్చు. ఇక పునర్వ్యవస్థీకరణకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక జనాభా వార్షిక ఆదాయాలు ఆధారంగా 4 వర్గాల్లో విభజించడం జరుగుతోంది. ఎస్ ఇక పునర్వ్యవస్థీకరణ గ్రామీణ అభివృద్ధికి కొత్త ఊరటనిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక 14 పంచాయతీలకు రూర్బన్ హోదా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మండల స్థాయిలో పంచాయతీల పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేస్తుంది. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏకంగా 19 మండలాల్లో మనం చూసినట్లయితే 19 మండలాల్లోని 342 గ్రామ పంచాయతీలకు ఈ మార్పులు వర్తించబడుతున్నాయి. ఇక జనాభా వార్షిక ఆదాయాల ఆధారంగా పంచాయతీలను 4 వర్గాలుగా విభజించే దశగా మనం చూడొచ్చు. ఇక మనం చూసినట్లయితే గ్రేడ్ 1లో 157, అలాగే గ్రేడ్ 2లో 73, ఇక గ్రేడ్ 3లో 98గా మనం చూడొచ్చు. ఇక రూర్బన్ హోదాగా ప్రత్యేక గుర్తింపు పొంది ఇక రూర్బన్ హోదాలో లభించే ఏవైతే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో పంచాయతీలు మంజూరు అయ్యాయి. ఇక రూర్బన్ హోదా పొందిన పంచాయతీలలో కొమగిరిపట్నం, బండారులంక, కామనగరువు, అలాగే మాచవరం, ర్యాలీ, కేసనకుర్రు, కాట్రేనికోన, కొత్తపేట, వానపల్లి, రావులపాలెం, అదేవిధంగా రాజోలు, తాటిపాక వంటి పంచాయతీలు కూడా ఉన్నాయి. ఇక ఈ పునర్వ్యవస్థీకరణ గ్రామాన్ని అభివృద్ధికి కొత్త ఊరటనిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ వెంకట్. గుడ్ మార్నింగ్ గగన. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 19 మండలాలకు 342 గ్రామాల్లో పంచాయతీ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 19 మండలాల్లోని 342 గ్రామాలు ఉండగా వీటిలో 14 గ్రామాలను రూర్బన్ పంచాయతీలుగా గుర్తించి వాటికి హోదా కల్పించింది. అలాగే 157 పంచాయతీలకు గ్రేడ్ 1 గాను, 73 పంచాయతీలకు గ్రేడ్ 2 గాను, 98 పంచాయతీలను గ్రేడ్ 3 గాను విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా ఏదైతే ఈ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ ఉందో గ్రామాల అభివృద్ధికి చాలా దోహదపడుతుందని అధికారులు చెప్తున్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం, రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు, అదేవిధంగా విద్యా, వైద్యం తదితర ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా గ్రామాల అభివృద్ధికి దోహదపడతాయని, అదేవిధంగా పరిపాలనా వికేంద్రీకరణ కూడా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రూరల్ గ్రామాల్లో ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణంలో లభించే సౌకర్యాలన్నీ కూడా లభించే విధంగా ఈ పునర్వ్యవస్థీకరణ చట్టం వల్ల వారికి ఈ లబ్ధి పొందుతుందని కూడా ఇక్కడ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. వెంకట్, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3గా పంచాయతీలను విభజించారు. అంటే ముఖ్యంగా ఫస్ట్ టైం అయితే ఇలా చూస్తున్నాం. అంటే కొత్త మార్పు అయితే మనం చూస్తున్నాం. దీనికి ప్రజలు ఏ విధంగా వారి హర్షం వ్యక్తం చేస్తున్నారు? ముఖ్యంగా ఏదైతే 14 పంచాయతీలు రూర్బన్ గా విభజించారో ఈ రూర్బన్ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 10,000కు పైగా జనాభా, అదేవిధంగా 1 కోటికి పైగా వార్షిక ఆదాయం ఉన్న పంచాయతీలను ఎన్నుకోవడం జరిగింది. అలాగే దానికి దిగువన ఉన్న పంచాయతీలను గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీలుగా విభజించారు. ఈ పంచాయతీల వల్ల విభజించడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిపాలన వికేంద్రీకరణ పెరుగుతుంది. దీంతో పాటు క్లస్టర్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రతి పంచాయతీ స్వతంత్ర ప్రతిపత్తిగా ఎదుగుతూ జరుగుతుంది. అలాగే
ఏదైతే రూరల్ పంచాయతీలు ఉన్నాయో రూరల్ పంచాయతీ సిబ్బందికి హోదానికి పెంచుతారు. పీడీఏలు కానీ గ్రామ పరిపాలనా అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి హోదా పెరగడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేయటం, అక్కడ ఉన్న రికార్డులు డిజిటలైజేషన్ చేయటం, దీంతో పాటు సీనియర్ అసిస్టెంట్లు కూడా వారికి కేటాయించడం జరుగుతుందని చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే గ్రామాల్లో ఏ పని కావాల్సిన ప్రజలకు సులభతరంగా అన్ని సౌకర్యాలు అందుతాయని ఆశాభావం, హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎస్ వెంకట్, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 విభజించి అంటే ప్రత్యేకంగా ఎలాంటి సదుపాయాలు అలాగే ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు పని కోసం వలస వెళ్తాం జరుగుతుంది, పట్టణాలకు వలస వెళ్తారు. అటువంటి వలస వెళ్లే విధానాన్ని తగ్గించడానికి గ్రామాల్లోని అన్ని సౌకర్యాలు కల్పించి వారికి పని కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీంతో పాటు గ్రామాల్లో ప్రధాన సమస్యలు అయినటువంటి రోడ్లు, త్రాగునీరు, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, విద్య, వైద్యం తదితర అంశాలన్నీ కూడా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. దానికి గాను ప్రతి గ్రామంలోనూ కూడా ప్రత్యేక అధికారులు కూడా నియమిస్తారు. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి మరింత పెరుగుతుందని కూడా ఈ గ్రామ ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎస్, అంటే ఇక అభివృద్ధి అనేది పల్లెల నుంచి ప్రారంభించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.